అలాగే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 3,000 గత 22 సంవత్సరాల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ధనుర్మాస ఉత్సవాలు ప్రతి నెల ఒక నెలగంట పెట్టిన తర్వాత కరెక్ట్గా 4 రోజులు వెంకటేశ్వర స్వామికి రోజు ఉదయం మారుతి భద్ర గారని ఆయన విత్తనాలన్నీ చెప్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ మంచి మన జింకి నుంచి
షికార వరకు కూడా ఈ వెంకటేశ్వర గుడి ఒకటే ఉన్న కారణంలో చాలా భక్తులు వస్తారు. అలాగే ముక్కోటి ఏకాదశి 35 తారీఖున భక్తులందరూ కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ ప్రోగ్రాంకి అందరూ వచ్చి జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటున్నాను. నేను ఆలయం చైర్మన్ అంటే నా పేరు సరస్వతి రామరాజు. అందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు. మన ఎక్సెస్మెంట్ కాలనీలోని ఏం చేసింది ఆండాల సమేత వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ ధనుర్మాసం నెలలు కూడా చాలా బాగా చేస్తారండి. తిరుప్పావై పూజలు అవన్నీ కూడా శ్రీవ్రతం అవన్నీ కూడా బాగా చేస్తూ ఉంటారు. రోజు స్వామి కూడా ప్రవచనాలు అవన్నీ బాగా చేసి ఇక్కడ అందరూ కూడా 4:30 కల్లా భక్తులందరూ కూడా వస్తారు. వచ్చి అంతా కూడా పూజా కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొంటారు. రోజుకొక పాత్రం ప్రత్యేకత అవన్నీ వివరిస్తూ ఉంటారండి. మళ్ళీ రోజు అలాగే ప్రసాదాలు కూడా అన్నీ రకరకాలుగా అన్నీ కూడా పెడతా ఉంటారు, బాగా చేస్తూ ఉంటారు. ఈ అందరూ ఇది పక్కన ఉన్నందుకు ఈ గుడి ఉన్నందుకు అందరూ చాలా ధన్యులు, చాలా అదృష్టవంతులండి. గోవింద మాట నామాలు ఇంకా మహిళలందరూ ఎంత చదివినా సరే ఆయన కోసం తీసుకోకుండా ఇక్కడ కంప్లీట్ చేసుకొని స్వామివారికి అక్కడ చెప్పే ప్రోత్సాహం విని అందరికీ వెళ్తున్నామండి. మాకు ఈ గురి ఉండడం వల్ల అందరూ సస్యశ్యామలుగా ఉంది. చాలా అదృష్టం, చాలా చక్కగా ఉంది. జై శ్రీమన్నారాయణ. మా బాసులకు 20 రోజులు ప్రసాదాలు అన్నీ కూడా ప్రవచనాలు, పారాయణాలు, శనివారం పారాయణాలు, 30 రోజులు కూడా పారాయణాలు, తిరుగుబాటు అన్నీ కూడా భక్తులందరూ కూడా వినియోగించుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ స్వామి 7 వారాల వ్రతాలు కూడా చేసి వారి వారి కోరికలు అందరూ నెరవేర్చినట్టు, అలాగే ధనుర్మాసం పూజలు చేసిన అమ్మాయిలకి పెళ్ళిళ్ళు, సంతానం, భాగ్యం అన్నీ నెరవేరుస్తున్నారు స్వామి. ఈ స్వామి ఉండడం వల్ల మేమందరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషాలతో ధనుర్మాసం చేసిన ప్రతి ఒక్కరికి మా మార్తీ స్వామి ప్రవచనాల ద్వారా మాకు తెలియనివన్నీ తెలియజేసి మాకు మా జన్మను కృతార్థం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. న్యూ ఎక్సెస్మెంట్ కాలనీలో వెలిసిన ఈ ధనుర్మాస నెలంతా 30 పాఠశాలలో మా మాటలు పంతులు గారు చాలా బాగా చూశారండి. ఈ తిరుప్పావై ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇంకా మేము ఒక 10 సంవత్సరాల నుంచి మాకు తెలుసండి, 20 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు. కానీ ఈ తిరుప్పావై అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇంకా ఈ ప్రతి సంవత్సరం ఇంకా భక్తులు పెరగాలి. ఈ తిరుప్పావై ఇంకా చాలా అద్భుతంగా